హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్, డిస్క్లైమర్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఇలాంటి పేజీలను ఎలా జనరేట్ చేయాలి, అదేవిధంగా మన బ్లాగ్కి ఎలా యాడ్ చేయాలి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ముందుగా గూగుల్కి వచ్చేసి ఫ్రీ కన్వర్టర్ అని కొట్టండి. ఫ్రీ కన్వర్టర్ అని కొడితే మీకు ఇక్కడ చూడండి, FREECONVERTER అని కొట్టండి. మీకు డాష్బోర్డ్ అయితే మీకు హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది, ఫ్రీ కన్వర్టర్ వెబ్సైట్ది. మీరు ఫస్ట్ వెబ్సైట్ని అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు డాష్బోర్డ్ ఇలా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు ఇది ఫ్రీ కన్వర్టర్ వెబ్సైట్లో మీకు 100కు పైగా టూల్స్ అయితే ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. మీరు చూడొచ్చు, చాలా టూల్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఇక్కడ ఇక్కడ చూడండి, మోర్ టూల్స్లో చాలా 100 టూల్స్ దాకా మీకు అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఏదన్నా దీంట్లో వెబ్సైట్కి వచ్చేసి మీకు ఏ టూల్ కావాలంటే అదైతే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. మనం ముందుగా మాట్లాడుకున్నది పేజెస్ ఎలా జనరేట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి, పేజెస్ జనరేట్ అని ఉంది కదా. ఇక్కడ అబౌట్ అస్ జనరేట్ పేజ్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, టర్మ్స్ అండ్ కండిషన్, డిస్క్లోజర్స్ పేజ్ కూడా మనం జనరేట్ అయితే చేసుకోవచ్చు. మనం ముందుగా ప్రైవసీ పాలసీ జనరేటర్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మీ వెబ్సైట్ URLని ఇచ్చేయాలి. ఇక్కడ మీ వెబ్సైట్ నేమ్ ఇచ్చేయాలి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ని మాత్రం ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ లింక్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బాక్స్లో మీకు పాలసీ అనేది జనరేట్ అయ్యి అయితే వస్తుంది. తర్వాత దాన్ని కాపీ చేసుకొని మనం యాడ్ అయితే చేసుకోవాలి. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్సైట్ URLని అయితే ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ మీ వెబ్సైట్ డొమైన్ నేమ్ ఇచ్చేయండి, అంటే HTTPS అవి లేకుండా ఇచ్చేసేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వండి. నేను contact@famousnews.com అనేసి నేను ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ అయితే చేశాను. తర్వాత ఇక్కడ చూడండి, జనరేట్ లింక్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి, మీకు ఇది HTMLలో మీకు జనరేట్ చేసి అయితే ఇచ్చేసింది. ఎందుకంటే మీకు HTMLలో జనరేట్ చేసి ఇస్తే మీకు కాపీరైట్ ఇష్యూస్ కూడా రావు కాబట్టి ఇక్కడ మీరు సింపుల్గా దీన్ని కాపీ చేసుకోండి. Ctrl+A చేసి Ctrl+C అనండి, లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ కాపీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినా మీకు కాపీ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు మీ వెబ్సైట్ డాష్బోర్డ్కి హోమ్ డాష్బోర్డ్కి వచ్చింది. ఇక్కడ చూడండి, పేజెస్ ఉంది కదా, పేజెస్, యాడ్ న్యూ, మనం జనరేట్ చేయాలనుకుంటున్నది ప్రైవసీ పాలసీ పేజ్ కాబట్టి ప్రైవసీ పాలసీని మీరు కాపీ చేసుకొని ఇక్కడ టైటిల్ దగ్గర మీరు అది కాపీ పేస్ట్ చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ అంటే పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ప్లస్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది, టూల్స్ బాక్స్. దీంట్లో మీరు HTMLని సెర్చ్ చేయండి. ఇక్కడ HTML ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి, కస్టమ్ HTML అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇక్కడ జనరేట్ అయ్యి వచ్చిందో దాన్ని మీరు కాపీ చేసుకోండి. Ctrl+A, తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి, కాపీ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ HTML బాక్స్ ఉంది కదా, దీంట్లో Ctrl+V అని చేయండి, లేకపోతే ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ చేసిన మీకు పేస్ట్ అయితే అయిపోతుంది. ఓకే, దీని తర్వాత మనం ఇక్కడ పబ్లిష్ బటన్ ఉంది కదా, పబ్లిష్ బటన్ని క్లిక్ చేద్దాం. మళ్ళీ ఇది పబ్లిష్ అయితే అయిపోయింది. ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ప్రైవసీ పాలసీ పేజ్ అయితే వితిన్ సెకండ్స్లో అయితే మనకు జనరేట్ అయింది. చూడండి, సింపుల్గా ఇలా ఈ విధంగా మనం ఏ పేజ్ అయినా సింపుల్గా అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రైవసీ పాలసీ ఫర్ famousnews.com. ఇక్కడ మన వెబ్సైట్, జీమెయిల్ ఐడి మొత్తం మీరు ఇంకా దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పేజీ, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ ఇక్కడ చూడండి, పేజెస్ జనరేటర్ ఉంది కదా, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది, దీన్ని క్లిక్ చేసేయండి. మీకు మీ డాష్బోర్డ్లో ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ అని కాపీ చేసుకుని ఇక్కడ టైటిల్ దగ్గర ఇచ్చేసేయండి.
ఇక్కడ సేమ్ ఇంతకుముందు ఏ విధంగా అయితే ఇక్కడ వెబ్సైట్ నేము, యూఆర్ఎల్, ఈమెయిల్ అడ్రస్, నేను వెబ్సైట్ నేమ్ అయితే ఇక్కడ ఇస్తాను. ఒక నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి, కింద యూఆర్ఎల్, ఇక్కడ వెబ్సైట్ నేము, ఇక్కడ వచ్చేసి మీకు మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. ఓకే, ఇక్కడ మనకు జనరేట్ అయితే అయింది. విత్ ఇన్ సెకండ్స్లో జనరేట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి జనరేట్ అయింది కదా. దీన్ని ఒకసారి క్లిక్ చేసేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ ఏ అని చేస్తే మీకు మొత్తం అవుతుంది. కాబట్టి ఇది ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మౌస్ డ్రాగ్ చేసి ఇక్కడ లాస్ట్ వరకు రండి. ఇక్కడ చూడండి, ఇలా అయినా కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ క్లిక్ టు కాపీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినా మీకు కాపీ అయితే అవుతుంది. ఓకే, ఇట్లా క్లిక్ చేసినా మీకు ఓకే. లేకపోతే ఇదంతా వద్దనుకుంటే ఇక్కడ క్లిక్ టు కాపీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినా మీకు కాపీ అయితే అయిపోతుంది. మళ్ళీ మీరు మీ టర్మ్స్ అండ్ కండిషన్ పేజ్కి అయితే రండి. ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ప్లస్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ HTML అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చేసింది చూడండి. ఇక్కడ ఈ బాక్స్లో మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, తర్వాత పబ్లిష్. ప్రివ్యూ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్. ఓకే, మనం దీన్ని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు సింపుల్గా విదిన్ సెకండ్స్లో మీ వెబ్సైట్ పేరు, యూఆర్ఎల్ అవి ఇచ్చేస్తే మీకు సింపుల్గా అయితే జనరేట్ అయితే అయిపోతుంది. తర్వాత వచ్చేసి డిస్క్లైమర్ మనం ఫస్ట్ పేజ్ని యాడ్ చేసుకుందాం. కాపీ, ఇక్కడ యాడ్నే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. టైటిల్ దగ్గర డిస్క్లైమర్, ఇక్కడ మీరు ప్లస్ బటన్ క్లిక్ చేసి HTML, ఇక్కడ చూడండి HTML ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసి ఇట్లా రెడీగా అయితే ఉంచుకోండి. తర్వాత ఇక్కడ మీరు మీ వెబ్సైట్ URL, తర్వాత ఇక్కడ వెబ్సైట్ నేము, ఇక్కడ వచ్చేసి మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. చూడండి, జనరేట్ లింక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా అయితే జనరేట్ అయితే అయిపోతుంది. చూడండి, దీన్ని కాపీ చేసుకొని మీరు ఏదైతే డిస్క్లైమర్ పేజ్ బాక్స్ ఉందో దీంట్లో మీరు రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత పబ్లిష్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు ఒకసారి దీన్ని కూడా చూద్దాం ప్రివ్యూ. ఇక్కడ సింపుల్గా మనకు డిస్క్లైమర్ పేజ్ కూడా మనకు జనరేట్ అయ్యింది చూడండి. ఓకే, ఈ విధంగా మనం పేజ్లను జనరేట్ చేసిన తర్వాత మీరు అబౌట్ అస్ వాటిని మీరు సొంతగా జనరేట్ చేసుకోవడం బెటర్. ఇక్కడ అబౌట్ అస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఇలా జనరేట్ చేయొచ్చు, కానీ దీనికంటే బెటర్ పద్ధతి ఏంటంటే మీరు మీ వెబ్సైట్లో ఏదైతే ఉందో ఒకసారి నేను యాడ్ చేసి చూపిస్తాను. అబౌట్ అస్, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ వెబ్సైట్ అనేది దేని గురించి మీరు డిజైన్ చేశారో, ఒక న్యూస్ వెబ్సైట్ అనుకోండి, మీరు ఇక్కడ రాసేయండి. ఇన్ దిస్ వెబ్సైట్ ఐఎమ్ కంప్లీట్ ప్రొవైడింగ్ ఆల్ లేటెస్ట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ న్యూస్. ఇంకా మీరు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో అది మీరు సొంతగా రాయడం వల్ల అనేది మీకు యాడ్సెన్స్ అప్రూవల్కి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి మీరు ఇలా మీరు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో కంటెంట్ అనేది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు కింద నోట్ అని ఏం రాయాలంటే, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా మీ మెయిల్ ID ఇచ్చేసి కాంటాక్ట్ అవ్వమని రాసిస్తే మీకు
ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా ఆ కాంటాక్ట్ తోటి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనేది ఇక్కడ అబౌట్ అస్ బ్యాక్ కింద అయితే ఇవ్వడం ద్వారా మీకు ఎలాంటి యాడ్సెన్స్ ప్రాబ్లం కూడా ఉండదు. ఓకే, ఈ విధంగా మీరు పేజెస్ని సింపుల్గా జనరేట్ చేసి మీ బ్లాగ్కి యాడ్ చేసి యాడ్సెన్స్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.